హలో అండి, నిన్న మేమైతే బయటికి వెళ్ళినప్పుడు పచ్చి బొప్పాస్కాయలను అయితే తీసుకొని వచ్చాము. పచ్చి బొప్పాస్కాయలతో మనం కర్రీస్ అయితే చేసుకుంటాము అండ్ అలాగే కర్రీస్తో పాటు రోటీ కూడా చేసుకోవచ్చండి. ఈ రోటీస్ పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది, ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దానికోసం ఫస్ట్ అయితే మనం చెక్కు తీసేసుకొని బొప్పాస్కాయని ఇలాగా తురుముకోవాలి. అండ్ ఈ బొప్పాస్కాయతో పాటు ఒక క్యారెట్, ఆనియన్ని కూడా ఇందులోనే వేసుకోండి. క్యారెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు, ఎందుకంటే మనకి పైకి క్యారెట్ కనిపించదు కదా, మిక్స్ చేస్తాం కాబట్టి వాళ్ళకి తెలీదు, సో ఈజీగా తినేస్తారు. ఇలాగా క్యారెట్, ఆనియన్, పప్పాయ దాంట్లో ఉప్పు, కారం వేసి కొంచెం బియ్యం పిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కలిపేసుకొని ఇలాగా ఉండలాగా అయితే చేసుకోండి, మరీ గట్టిగా అయితే చేయొద్దు. ఇలా చేసుకున్న దాన్ని ఒక కవర్ మీద కొంచెం ఆయిల్ వేసి చపాతీలాగా అయితే చేసుకొని పెనం మీద సన్న మంట మీద కాల్చుకోండి. అండ్ అలాగే వీటిని ఆయిల్లో కూడా వేసుకోవచ్చు. పెనం మీద తినేవాళ్ళు అలాగా వేసుకొని తినచ్చు, రోటీలాగా ఇలాగ చెక్కల్లాగా వేసుకొని కూడా తినచ్చు. 2 టైప్స్ చేసుకొని తినచ్చు, ఏదైనా టేస్ట్ బాగుంటుంది. ఇలా కొంచెం చట్నీ లేదా ఏదైనా పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి.